అమరావతి చట్టబద్ధత బిల్లును పార్లమెంట్ ఆమోదించడంపై ఏపీలో సంబరాలు జరిగాయి. తిరుపతిలో టీడీపీ శ్రేణులు వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక నేత ప్రసాద్ దేవేంద్రుడి వేషధారణలో ఆనందం వ్యక్తం చేశారు. నామకరణం ఈ రోజుతో ఖరారు కావడం, మోదీ గారి ఆశీస్సులతో పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఆమోద ముద్ర పడడం, అది ఒక అనుభవశాలి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరగడం, వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు లోకేష్ గారు కృషితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి, అమరావతికి అని నామకరణం, చట్టబద్ధత ఏర్పడడం, ఆంధ్రుల రాష్ట్ర 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. ముఖ్యంగా అమరావతి రైతులు, మహిళా సోదరులు, పోరాట యోధులు, వాళ్ళ పోరాటంతోనే అమరావతి రావడం, అమరావతి రాజధాని. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే పంతం నానాజీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. జనసేన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఏపీ రాజధానికి చట్టబద్ధత కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు. చరిత్రలో కూడా రేపు పొద్దున ఎప్పుడైనా సరే చూసుకుంటే 2 ఏప్రిల్ అనేది ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది పూర్తి బలంతో ఏర్పడిన రోజుగా మనం గుర్తుంచుకోవచ్చు. ఈరోజు రాజ్యసభలో, మొన్న లోక్సభలో, దాని ముందు రోజేమో మన అసెంబ్లీలో కూడా మన ఈ అమరావతిని క్యాపిటల్గా మన అందరం కూడా సంపూర్ణ మద్దతుతో స్వీకరించే విధంగా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఆమోదించడం జరిగింది. ఇది నిజంగా మన అందరికీ కూడా శుభపరిణామం. ఎందుకు చెప్తా ఉన్నానంటే, గతంలో మనం చూసుకున్నట్టయితే 2.5 ఏళ్ల క్రితం చాలామంది ఎక్కిరిచ్చేవాళ్ళు. మనం ఏదన్నా స్టేట్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీ రాజధాని ఏదో చెప్పు అసలు చూద్దామనే పరిస్థితి చాలా వరకు ఉంది. ఈవేళ మనం కంఠాపదంగా చెప్పచ్చు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అంటే మాకున్నది ఒకటే రాజధాని, అది అమరావతి అని చెప్పి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత వచ్చింది. సో ఇక అమరావతిని ఏ దుష్ట శక్తులు ఆపలేవు, ఏ అరాచక శక్తులు కూడా ఆపలేవు. అమరావతి ఒక అద్భుత రాజధానిగా ప్రపంచంలోనే కాదు, దేశంలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎన్డీఏ పాలనలో, నరేంద్ర మోడీ గారి సంపూర్ణ సహకారంతో అమరావతి ఇప్పటికే నిర్మాణాలు మొదలైనవి. ఇక శరవేగంగా అడుగులు వేస్తూ ఇక విజయనగరంలో జై అమరావతి నినాదాలు మారుమరుగాయి. బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. నంద్యాలలో మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అమరావతి చట్టబద్ధత బిల్లులో పార్లమెంట్లో ఆమోదం పొందడం చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. అసెంబ్లీలో కూడా పాస్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు. ఇంకా ఈ 36,000 ఎకరాలు బట్టి 50,000 ఎకరాలు కావాలా అని చెప్పాడు. ఆయన ట్రంప్ మాట్లాడినట్టు గంట ఒక మాట మాట్లాడతాడు. మన చూడని పనులు కూర్చోని పనులు నాకైతే తెలుసు. కానీ మిథున్ రెడ్డి మాట్లాడాడు. ఏం మాట్లాడి నాకు అర్థం కాదు. మిథున్ రెడ్డి పరిశ్రమలు కావాలా, స్కూల్ కావాలా, కాలేజీలు కావాలా, డెవలప్మెంట్ కావాలి, డేటా సెంటర్ కావాలా, అమెజాన్ సెంటర్, అట్లా చూస్తే స్థలం కావాలి కదా. దానికోసం ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో
ఆయన విజన్ ఉంది కాబట్టి దూరదృష్టితో మనకు ఈరోజు రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనకు రాజధాని వచ్చినప్పుడు మనము రీఆర్గనైజేషన్ జరిగినాయి ఇప్పుడు 2014 జరిగినప్పుడు మనకు హైదరాబాద్ 10 సంవత్సరాలు మన రాజధాని అనేది నేను కూడా మన ఎమ్మెల్సీగా ఉన్నాం అక్కడ ఎక్కడ జరుగుతున్నాయి మనకు సమావేశాలు జంట